ఈ రోజు మిమ్మల్ని ఆ దేవుడు కూడా అసలు కాపాడలేడు. రాత్రి పొగలు తేడా లేకుండా మిమ్మల్ని పందుల్లా మేపుతుంటే మీరు మీరు గొర్రెల్లా పారిపోయి వస్తారా? ఒక్కడితో ఒక కుర్రాడితో దెబ్బలు తినొస్తారా? చెప్పడానికి మీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా? వెళ్ళండి, వెళ్ళండి. ఏం చేస్తారో నాకు తెలీదు, అది ఎక్కడుందో కూడా నాకు తెలీదు, కానీ అది నాకు కావాలి. అర్థమైందా? రాకీ, హే గాయ్స్, మై నేమ్ ఇస్ రాకీ. రాకీ డాడ్. అవును బాబు. రాంగ్ డాడ్, రాంగ్. అరే ఈ మొహాలేంట్రా? ఏంట్రా? ఏంటి వీళ్ళంతా పనికిరాని వెదవలో. వాడిని అంతం చేసే గాడ్. ఐఎమ్ ఓన్లీ యువర్ సన్. వెళ్ళండి, వెళ్ళండి. హట్ హట్ హట్. డాడ్. నా బీపీ పెరిగిపోతుంది, నా రక్తం ఉడికిపోతుంది. నీ వల్ల ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? ఇప్పుడైనా మంచిగా చదువుకో. ఒకే క్లాస్లో 5 సార్లు ఫెయిల్ అయ్యావు. కరెక్ట్ గా పాస్ అయి చూపించడం తెలియదు కానీ వీడంట ఇంజనీర్ అవుతాడంట. ఇంజనీరు. డాడ్, మీరు అలా మాట్లాడొద్దు. నేను డెవిల్ ఫాదర్కే డెవిల్ని. నేను కాలేజ్ వరకైనా వెళ్ళాను, మీరు స్కూల్లోనే ఆగిపోయారు కదా. నా 7 పనివాళ్ళని సేవ్ చేసి నువ్వు మాత్రం దర్జాగా కాలేజీకి వెళ్తున్నావు. నా ఉద్దేశం ఏంటంటే నువ్వు నాకు సహాయం ఎందుకు చేయట్లేదు అని. నో డాడ్, ఇప్పుడు నాకంత టైం లేదు. ముందుగా కాలేజ్ లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేయ, నువ్వు తర్వాత చూద్దాం. బాయ్ డాడ్. అయ్యో, నా తండ్రి మోహన్ చూడు ఎలా అయిపోయిందో. నాకు కాలేజ్కి వెళ్ళడం ఇష్టం లేదమ్మా. ఓహో, ఇది పెట్టుకో, చాలా బాగుంటుంది. ఇదిగో, అరే పెట్టుకో. ఇంతకు ముందు కాలేజీలో నిన్నందరూ గూండా అనేవారు కదా, అందుకే నేను ఇలా తయారు చేశాను. ఈ రోజు కాలేజీలో నీకు ఫస్ట్ డే. ఇప్పుడు అందరూ నిన్ను గుడ్ బాయ్ అనుకుంటారు. అవును, ఇప్పుడు రఫ్ అండ్ టఫ్ గెటప్ లా లేదు కాబట్టి ఇక నుంచి నో ఫైటింగ్స్. పద, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. వద్దు, నేను ఒక్కనే వెళ్తాను. నా బాబు గుడ్ బాయ్ కదా, ఎలాంటి గొడవలు పెట్టుకోడు. కాలేజీలో చాలా కష్టపడి చదువుకుంటాడు, అస్సలు కోపం రాదు, అంతే కదా. ఏంటి విషయం? నీ వర్క్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది? ఆ బ్యాగ్ ని చూడండి. వీడేంటి కాలేజీకి బ్యాగ్ తో వస్తున్నాడు? అవునవును, సరిగ్గా చెప్పావు. నువ్వు చెప్పింది నిజమే. అవును. పదండి. బాబు మీ టికెట్. అతను తీసుకుంటాడు. బాబు టికెట్ తీసుకున్నారా? టికెట్ ఇదిగోండి. లేదండి, మీరు ఇద్దరున్నారు కదా, 2 టికెట్లు తీసుకోవాలి కదా. మీరు పొరపాటు పడుతున్నారు. నేను 1 టికెట్ మాత్రమే తీసుకున్నాను, 2 కాదు. అరే, ఈ బాబుకి టికెట్ అడిగితే మిమ్మల్ని చూపించాడు, మరి అదెవరు తీసుకుంటారు? లేదు. అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా చూపించినా వాళ్ళ టికెట్ కూడా నేనే తీసుకోవాలంటున్నారా ఏంటి? ఓ బ్రదర్, నీ టికెట్ అతను తీసుకోలేదంట. నేను డబ్బులు తీసుకురాలేదు, నాకు కూడా టికెట్ తీసుకోండి నాన్న. నాన్న? ఎవరు నాన్న? ఎవరికి నాన్న? నువ్వు అసలు ఎవరో కూడా నాకు తెలీదు. మీరేం మాట్లాడుతున్నారు నాన్న? ఒకసారి చూడండి నాన్న, అందరూ మనల్ని ఎలా చూస్తున్నారో. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, కానీ అందరి ముందు. అసలు నీకేం కావాలి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. మీకు అర్థం కావట్లేదు, ఇంటికి వెళ్ళాక అప్పుడు అంతా అర్థమవుతుంది. ఇంట్లో అసలు ఏమాత్రం మనశ్శాంతి లేదు.
అమ్మ లేదు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు కదా. అమ్మ ఉంటే నాకు ముందే డబ్బులు ఇచ్చి పంపించేది. అమ్మ అమ్మ ఎవరు? నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నాకు అసలు పెళ్ళే కాలేదు. నేను ఇలాంటి వ్యక్తిని అసలు చూడలేదు. తన సొంత కొడుకునే తను గుర్తుపట్టలేకపోతున్నాడు. ఈయనేం మనిషో ఏమో. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ. అరే వదిలేయండి, తను చిన్నపిల్లాడు కదా. పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు. టికెట్ తీసుకోండి, ముందు టికెట్ తీసుకోండి. అంకులో నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు రోజు 2 టికెట్లు తీసుకుంటావు కదా. నేను మోసపోతున్నాను అనిపిస్తుంది. ఇదిగో ఇంకో టికెట్ ఇవ్వు. అరే అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇతనే అతను. చెప్పాను కదా. ఏమైంది? ఎందుకు ఆగారు? పదండి పద పదండి. పద పద. ఏయ్ అమూల్ బాయ్, మీ ఫాదర్తో ఏదైనా గొడవ? చెప్పు చెప్పు. ఏంటి ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లమా? ఏదైనా ఉంటే చెప్పు. తను మా నాన్న కాదు. ఆ? ఏంటి తను? ఆ, 2-3 days లో స్టార్ట్ అవుతాయి. ఏదో ఓ. అలా చదివేశాను రా. చదువుతాను. సరే సరే అలాగే. చెప్పాలిరా. అలాగే, ఓకే. ఆ. నేను నీకు చెప్పాను కదా. అరే ఎన్నిసార్లు చెప్పాలి? హో, విచిత్రంగా ఉంది. ఎవరు? నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? మొబైల్లో మాట్లాడుకుంటూ రోడ్డు మధ్యలో నడుస్తావా? ఏంటి ఇప్పుడు? తను కూడా కొడుతుందా? ఏంటి, నా కారు కింద పడితే నీ బాడీ నుజ్జు నుజ్జు అయిపోతుంది తెలుసా? నేను నీతో తర్వాత మాట్లాడతాను. నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఓ అనిపిస్తుంది. నిజమా? నన్నెక్కడో చూసినట్టు అనిపిస్తోందా? ఏంటి తమాషాగా నేను ఉందా? మీతో మాట్లాడడం లేదు, తనతో మాట్లాడుతున్నాను. హా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు. అంటే నేను నేను ఆ, ప్రళయ్ మిమ్మల్ని- దత్తాని. ఏ మిస్టర్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. ఆగు ఆగు. మీ పేరేంటి? నా పేరు స్వప్న. స్వప్న. వావ్, చాలా బాగుంది. బై ద వే, నేను ఈరోజు మీ కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా జాయిన్ అవుతున్నాను. సార్, మీరు ప్రొఫెసరా? ఈ అమూల్ బాయ్ ఫిజిక్స్ ప్రొఫెసరా? నేను ముందే అనుకున్నాను. ఇతను ప్రొఫెసర్ అయితే మన కాలేజీ పరిస్థితి ఏమవుతుందో ఏమో. ఐఎమ్ సో సారీ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్. ఐఎమ్ నో సారీ ప్రాబ్లం, సార్. నో ప్రాబ్లం. ఇక నేను వెళ్ళొచ్చా సార్? నేను కూడా వెళ్తాను సార్. ఎస్ షూర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెళ్తాం పద. పద, పద. భయ్యా నేను చెప్పేది ఇదిగో ఏంటంటే- వినండి. ఉమ్, మేమా? మిమ్మల్ని. సారీ, మీరు ఎవరో తెలియక అలా మాట్లాడాం. అసలు మేము మీతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే అరే. సారీ సారీ సార్ 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 అంటే సార్, అదే స్వప్న మీకు ముందే తెలుసా లేదా ఇప్పుడే తెలిసిందా? తనని ఈ రోజు మొదటిసారి కలవడం. ఓ ఆ? జరుగు బ్రదర్. నువ్వు అక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటాను. ఎల్లు బ్రదర్, ఎల్లు. ఆ? మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. సిట్ డౌన్.
అంటే నువ్వు ప్రొఫెసర్ కాదా? ఉహుం.